దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. నా పేరు పూనెం కృష్ణదొర, భద్రాచలం ఆదివాసీ సమితి అధ్యక్షుడు. భద్రాచలం అనగానే రామాలయం, దక్షిణ భారతదేశంలో పేరుగాంచినటువంటి రాముడు గుర్తొస్తాడు. కానీ ఇటీవల కాలంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అవకతవకలుగా 2 పిల్లర్లు కూలిపోవడం, మళ్ళీ దాన్ని నిర్మాణం చేయడం ఆలస్యత్వం కావడంతోనే చాలా అవస్థలకు గురైన ఇటీవల కాలంలో మనకు జాతీయ పండుగలు ముక్కోటి, శ్రీరామనవమి గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఇటీవల కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత శ్రీ మంత్రి గారు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో నిర్మాణం అతి త్వరలో పూర్తి చేయడం జరిగింది. కానీ అది ఆదరబెదరగా జరిగింది. కానీ 2 వైపులు నిర్మాణం పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల ఇటీవల కూడా యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో భాగంగా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అట్లే పాత బ్రిడ్జి కానీ కొత్త బ్రిడ్జి కానీ ఒక మంచి రూట్లో మంచి నిర్మాణం చేపట్టే విధంగా ఈ కొత్త బ్రిడ్జికి చేయాల్సినటువంటి ఇంకా ఏమి నిర్మాణం సరిగ్గా జరగలేదు. తర్వాత ట్రాఫిక్ నిబంధనలు కొంచెం పాటించకపోవడం వల్ల, కొత్త వారు రావడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఆ ఇబ్బంది పడటం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. దయచేసి అంటే గవర్నమెంట్ వాళ్ళు వెంటనే చొరవ చూపెట్టి ఇంకా చేయవలసిన పనులు ఎక్కడనే ఉన్నాయి. కానీ తూతు మంత్రంగా నిర్మాణం అయితే జరిగింది తప్ప దానికి స్పీడ్ బ్రేకర్లు కానీ 2 పక్కల నిర్మాణం జరగలేదని చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆ నిర్మాణాలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. భద్రాచలం దేవస్థానం దక్షిణ అయోధ్యగా పిలువబడతా ఉంది. అటువంటి భద్రాచలానికి సంబంధించి 2వ బ్రిడ్జిని ఆ నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల కాలంలో జరిగినటువంటి శ్రీరామనవమి సందర్భంగా అరాకొరగా పనులు పూర్తయినప్పటికీ ప్రారంభం చేశారు. కానీ అక్కడ ఇంకా ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. వాటన్నింటిని పూర్తి చేయాలి. భద్రాచలం బ్రిడ్జి 2వ బ్రిడ్జికి సంబంధించి అటు ఇటు రైలింగ్స్ వేయిపోవడం వల్ల చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం జరిగేటువంటి ఇది కూడా కనబడతా ఉంది. కాబట్టి తక్షణం ఏంటంటే ఆ బ్రిడ్జికి సంబంధించి పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ 2వసారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత ఇప్పుడు ఆ బ్రిడ్జిని పూర్తి చేసే దాంట్లో కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.